హాయ్ అండి, నమస్తే. పండగలప్పుడు కానీ ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు కానీ మనం ఏదైనా స్వీట్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా మనందరికీ గుర్తొచ్చేది సేమియా పాయసం. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకోండి. మీరు ఎంతైతే క్వాంటిటీ చేయాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి కప్ సైజ్ అనేది డిసైడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మీడియం కప్ సైజ్ తీసుకున్నానండి. 1/2 కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని తీసుకొని వేయించుకుంటున్నానండి. ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా చక్కగా వేగాక వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోండి. 1 కప్పు సేమియాని తీసుకున్నానండి. ఇలా కొద్దిగా కలుపుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 2 కప్స్ వరకు వాటర్ని తీసుకోండి. ఇలా ఒకసారి కలిపి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మనం ఈ కొలతలతో చేసినట్టయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. ఇలా చక్కగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక 70% వరకు మనకి సేమియా అనేది ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు 3 కప్స్ వరకు పాలను తీసుకోండి. మరొక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇప్పుడు 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకోండి. చూసారు కదా, పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేసింది. మనకి ఇప్పుడు కొంచెం జారుడుగా అనిపించినా కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. మనకు ఫంక్షన్స్లో కానీ క్యాటరింగ్స్లో కానీ ఇంచుమించుగా ఇదే కొలతలతో చేస్తారండి, అందుకే పర్ఫెక్ట్గా ఉంటుంది. మనము షుగర్ వేసుకున్న ప్లేస్లో కావాలి అంటే కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఏలకుల పొడిని వేసుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. మరొక 2 నిమిషాలు ఇలా కలుపుకోండి. అంతే అండి, పర్ఫెక్ట్ అండ్ డెలిషియస్ సేమియా పాయసం రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.